మనం క్రికెట్లో రికార్డులు వింటూ ఉంటాం. తమ రికార్డును తామే బద్దలు కొట్టుకున్నారు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూడా చాలా విషయాల్లో వాళ్ళ రికార్డులు వాళ్ళే బద్దలు కొట్టుకుంటున్నారు. అందులో ప్రధానమైనది అప్పులు. బాబోయ్! జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, ఆర్థిక విధ్వంసం, ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి రాష్ట్రంలో అని గుక్కబెట్టి గోలబెట్టి ఎవడో కమెడియన్లందరినీ తీసుకొచ్చి మరీ కొన్ని ఏమంటారు వాటిని స్కిట్లు వేయించారు. మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పంచుతాము అన్నారు. అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు చేయలేని అప్పులు ఇంత షార్ట్ టైంలోనే చేసుకుంటూ పోతున్నారు. అయినా ఎవరికి చీమ కొట్టినట్లు కూడా లేదు. ఎంత దారుణం కదా! ఎవరిని నిందించాలి? ఇంత దారుణమా? వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి, చేసేటివి ఏంటివి? అప్పుల్లో రికార్డులు. ఒకే రోజు 4,000 కోట్లు తెస్తే, 5,000 కోట్లు తెస్తే, 6,000 కోట్లు తెస్తే అప్పులు. పోనీ ఏమైనా సంక్షేమం ఇచ్చారా? కళ్ళు పెద్దవి చేసి చూడండి అంటున్నారు సీఎం గారు. చూస్తే ఏం కనిపిస్తున్నాయి? పింఛన్ 1,000 రూపాయలు పెంచినది కనిపిస్తుంది. అందుకేనేమో నేను 1,000 రూపాయలు పెంచిన పింఛన్ మొత్తం జగన్ నొక్కిన బటన్ అందరితోనే సమానం అంటున్నారు. ఎట్లా సమానమో మనకు తెలియదు. మరి చూడండి ఎంత కాన్ఫిడెంట్గా. ఈసారి మళ్ళీ ఒకేసారి ఏకంగా 5,750 కోట్లు, అది ప్రభుత్వానికి సంబంధించిన బాండ్లు స్టాక్స్ను వేలానికి పెట్టి, ఇదో సాంప్రదాయం వీళ్ళు కొనసాగుతున్నారు. 5,750 కోట్ల రూపాయలకు అప్పుల కోసం ప్రభుత్వ బాండ్లు స్టాక్స్ వేలానికి పెట్టారు ఆర్బీఐ దగ్గర. ఒక స్టాక్ విలువ 1,400 కోట్లట, మరొకటి 1,350 కోట్లట, మిగిలిన 3 ఒక్కోటి 1,000 కోట్లు, మొత్తం 5,750 కోట్ల రూపాయలు. ఈ స్టాక్స్ ఈ వేలం మళ్ళీ మంగళవారం అప్పువారం వేరు, ఇది మళ్ళీ గురువారం ఈ స్టాక్స్ వేలానికి వస్తాయి. అంటే రేపే వస్తాయి, 3వ తేదీ ఈ స్టాక్స్ వేలానికి. అంటే బేసిక్గా ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ వీళ్ళు ఇంకా ఈ కుబేర్ ద్వారా ఈ వేలం వేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్, దాని ద్వారా వేలంపాట జరుగుతుంది. ఈ 5 స్టాక్స్ను కొనదలిచిన వారట గురువారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు బిడ్స్ దాఖలు చేసి కొనాలి. మిగిలిన రాష్ట్రాలుగానే పెడతాయి. ఈ 500 కోట్లకు, 400 కోట్లకు, 600 కోట్లకు ఇట్లా పెడతాయి. మన రాష్ట్రం అసలు అప్పులు చేయడంలో వాళ్ళ రికార్డు వాళ్ళు బద్దలు కొట్టుకుంటూ పోతూనే ఉన్నారు. ఏం సంక్షేమం ఇచ్చారు? పోనీ ఎక్కడేం డెవలప్మెంట్ కనిపిస్తుంది? మరి దీని చెప్తున్నారు ఏమో అడిగేది ఎవరు? రోజు సాయంత్రం టీవీ ఛానల్లో కూర్చోవాలి, జగన్న తిట్టాలి. రోజు పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెట్టాలి, జగన్న తిట్టాలి. ఎటు మనం ముగ్గురం కలిసి ఉన్నాం, మన కులాలు మనతో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మత రాజకీయం మొదలుపెట్టినాము. మన ఓట్లు మనతో, జగన్ను తిడితే మన ఓటు మనకు ఉంటుందిలే, మనం వీళ్ళకి ఈ చెవులకి ముంపుగా ఉంటుంది, ఎవడు పట్టించుకుంటాడు ఇవన్నీ అన్న కాన్ఫిడెన్స్. అంతకుమించి ఏమన్నా ఉంటుందా? 11 నెలలు అధికారంలోకి వచ్చిన రోజు జగన్ తిట్టేకి టీవీ ఛానళ్ళు, పత్రికలు. అసలు రోజు అదే పని 24 గంటలు. జనానికి ఏమైనా ప్రయోజనమా జగన్ తిట్టుకుంటూ ఉంటే? ఇవి కదా చర్చించాలి. నాశనం అయితలేదు. నీతులు చెబుతారు మళ్ళీ, గింత పడుకుంటాయి నీతులు. బా, ఏం అద్భుతమైన నాయకులు, ఎంత అద్భుతమైన వాళ్ళు మీడియా ముసుగులో. అసలు ఎట్లరా బాబు ఈ కళలన్నీ ఎక్కడ నేర్చుకోవాలరా నిజంగా వీళ్ళ ఇది ఇంత పెద్ద పెద్ద కళలు ఉన్న వాళ్ళు. మన వల్ల కాదురా అబ్బా సామి.